అందరికీ నమస్కారం. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ డేటా ఎంట్రీ వేసే సందర్భంలో కొంతమంది పర్సనల్ డీటెయిల్స్లో స్పౌజ్ ఎంప్లాయీ ఐడి కాకుండా స్పౌజ్ ట్రెజరీ ఐడి కాకుండా ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రెజరీ ఐడి మాత్రమే వస్తుంది అని అంటున్నారు. ఆ సమస్య అయితే లేదు. ఆ సమస్య ఎందుకు వస్తుందంటే మనం డేటా ఎంట్రీ వేసే విధానంలో చిన్న మిస్టేక్ ఉండడం వల్ల ఆ విధంగా వస్తుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే ఆ మిస్టేక్ రాకుండా ఉండడానికి డేటా ఎలా ఎంట్రీ చేయాలో నేను ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ ఏ విండోలో అయినా డేటా ఎంట్రీ చేయాలంటే మనం ఫస్ట్ క్లిక్ చేయాల్సింది ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ ద్వారానే డేటా ఎంట్రీ అనేది వేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్పౌజ్ డీటెయిల్స్లోని ఇక్కడ స్పౌజ్ డీటెయిల్స్ ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా ఎడిట్ ఆప్షన్ నొక్కి స్పౌజ్ ట్రెజరీ ఐడి అయితేని డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ వేసి ఎడిట్ చేసి మార్చడానికి ట్రై చేస్తున్నారు, మార్చి స్కూల్ నేమ్ కానీ ట్రెజరీ ఐడి నేమ్ కానీ స్పౌజ్ నేమ్ కానీ ఎడిట్ చేసి కరెక్ట్ చేసి సేవ్ చేస్తున్నారు. సేవ్ అవుతుంది. అయితే అదేమవుతుంది, ప్రివ్యూలో పీడిఎఫ్లోకి రావట్లేదు. ఎందుకు అంటే మీరు చేయాల్సింది ఈ విధంగా కాదు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కరెక్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఒకసారి గమనించండి. ఫస్ట్ ఏంటంటే ఈ స్పౌజ్ డీటెయిల్స్లో మీరు యువర్ స్పౌజ్ ఈజ్ ఏ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ అన్నప్పుడు ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎస్ పెట్టండి. అలా ఎప్పుడైతే ఎస్ పెట్టారో మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎంట్రీ చేసిన స్పౌజ్ డీటెయిల్స్ అన్నవన్నీ డిసప్పేర్ అవుతాయి, అంటే డేటా ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీని ఇక్కడ యువర్ స్పౌజ్ ఈజ్ ఏ డిఫెన్స్ సర్వీస్ మ్యాన్ అన్న దగ్గర మళ్ళీ ఇది నో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ దానిలోకి వెళ్ళి యువర్ స్పౌజ్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నది ఎస్ పెట్టి తర్వాత ఇక్కడ గవర్నమెంట్ టీచర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్పౌజ్ ట్రెజరీ ఐడి అని వస్తుంది. ఈ స్పౌజ్ ట్రెజరీ ఐడి పక్కన గ్రీన్ కలర్లో గో అన్న ఆప్షన్ ఉంటుంది. మీరు ఇందాక ఎడిట్ చేసినప్పుడు ఈ గో అన్న ఆప్షన్ రాదు. ఈ గో అన్న ఆప్షన్ రాకుండా మీరు స్పౌజ్ డీటెయిల్స్ వేసినా కూడా అవి కరెక్ట్గా సేవ్ అవ్వవు. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగా గో ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ స్పౌజ్ యొక్క ట్రెజరీ ఐడి వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఈ పక్కన ఉన్న గో మీద క్లిక్ చేస్తే స్పౌజ్ డీటెయిల్స్ అన్నవి ఈ గో మీద క్లిక్ చేయగానే డిఫాల్ట్గా వస్తాయి. ఇగో స్పౌజ్ ఎంప్లాయీ ఐడి, స్పౌజ్ నేము, వర్కింగ్ ప్లేసు, డిస్ట్రిక్టు, డిజిగ్నేషను, మండలు, ప్లేస్ అన్నీ కూడా డిఫాల్ట్గా ఇలాగ మనం ఏమీ ఎంట్రీ వేయకుండానే ఎడిట్ చేయకుండానే జస్ట్ గో క్లిక్ చేస్తే మన స్పౌజ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలా డిస్ప్లే అవినవి మనం సేవ్ చేస్తేనే మన పీడిఎఫ్లో ప్రివ్యూలో సేవ్ అయ్యి కరెక్ట్ డేటా వస్తుంది. అలా కాకుండా మీరు ఓపెన్ చేసి ఎంతసేపు దాన్ని ఎడిట్ చేసి ఆ నెంబర్స్ మార్చడం, నేమ్ మార్చడం చేసినంతసేపు ఈ స్పౌజ్ డీటెయిల్స్ అన్నవి కరెక్ట్గా సేవ్ అవ్వవు. ఇది అందరూ గమనించి ఈ విధంగా స్పౌజ్ డీటెయిల్స్ ఏమన్నా ఇబ్బంది ఉంటే మోడిఫై చేసుకోగలరు. థ్యాంక్ యూ.